పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దివన్ హన్మకొండకు చేరుకుంది. పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు పార్టీ నేతలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి నాయకులు అభిమానులు నివాళులు అర్పించారు. గల్లకెళ్ళి పెట్టుకో, నీ ఫోనే కదా గల్లకెళ్ళి పెట్టుకో, అడ్డంలోకి వెళ్ళి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం హన్మకొండకు చేరుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం హన్మకొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. అమరవీరుల స్తూపం తో ఆయనకు అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలకు ఒక కేంద్ర బిందువుగా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి ఉంది. ఆ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో అనేక పోరాటాలు అక్కడ ఏదైతే అమరవీరులకు నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాలే కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తీసుకున్నటువంటి ప్రతి ఉద్యమ పంత అక్కడే జరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అనేక ర్యాలీలకు కావచ్చు, అనేక నిరసనలకు వేదికగా అమరవీరుల స్తూపం నిలిచింది. ఆ అమరవీరుల స్తూపం దగ్గర అనేక నెలల పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉద్యమ బాట పట్టినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని ఇవాళ అక్కడ చేరుకున్నటువంటి సహచర ఉద్యమకారులు, పెద్ది సుదర్శన్ రెడ్డి సహచర ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసి కన్నీళ్లు కారుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. కాసేపటి క్రితమే అమరవీరుల స్తూపం దగ్గర తీసుకొచ్చి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నర్సంపేటకు తీసుకువెళ్తున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని. ఏదైతే గిర్నిబావి గ్రామం ఉంటుందో ఇది నర్సంపేట నియోజకవర్గానికి ముఖద్వారంగా ఉంటుంది. అది ఒక ఎంట్రన్స్ గా ఉంటుంది నర్సంపేట నియోజకవర్గానికి. అక్కడ కాసేపు అక్కడ ఆపేటువంటి అవకాశం ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని తీసుకువెళ్తున్నటువంటి అంబులెన్స్ ను అక్కడ కాసేపు ఆపి నివాళులు అర్పించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు తరలి వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కాసేపటి క్రితమే కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆప్త మిత్రుడు అన్నటువంటి తన సందేశాన్ని కూడా విడుదల చేసినటువంటి సందర్భం. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకుడుగా ఉన్నటువంటి
ఎవరైతే హరీష్ రావు ఉన్నారో హరీష్ రావు గారు కూడా కాసేపటి క్రితమే బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా నల్లవెల్లికి చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు, శ్రేణులు, ఆయన గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆయన మరణ వార్త అర్ధరాత్రి 12:51 ఆయన మరణించారన్నటువంటి వార్త తెలుసుకున్నటువంటి నర్సంపేట ప్రజలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలతో ఆయనకు అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి అన్ని నియోజకవర్గాలతో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఉద్యమ సహచరులు ఉన్నటువంటి సందర్భంలో ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. మరొక 1:40 ఆయన పార్థివ దేహం నర్సంపేటకు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. నర్సంపేటలో భారీ ర్యాలీగా నర్సంపేట నియోజకవర్గ కేంద్రం నుంచి నల్లవెల్లి మండల కేంద్రంలోని ఆయన ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ ప్రజలు కావచ్చు, ఆ గ్రామస్తులు, ఎందుకంటే ఆ గ్రామస్తులతో మండల కేంద్రం అది నల్లవెల్లి మండల కేంద్రంలోనే ఆయన పుట్టి పెరిగారు. ఆ గ్రామంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. అందరూ కూడా మండలానికి సంబంధించిన ప్రతి గ్రామం నుంచి ఆయన కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.